వెల్కమ్ టు రాజనీతి. కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ జరగబోతోందనే వార్తల నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నాగ్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఇకపై కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఒక సంచలన ప్రకటన చేశారు. తాను మునపట్లాగా ఎక్కువ సమయం పాటు పనిచేయలేకపోతున్నానని వ్యాఖ్యానించడం ద్వారా త్వరలోనే మంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వార్తల వేళ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు వెనుక కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న అంతర్గత రాజకీయ సమీకరణాలు కూడా ఉన్నాయని జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. నితిన్ గడ్కరీ మొదటి నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయానికి కొంచెం దూరంగానే ఉంటూ వచ్చారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనకు చేరువు కాలేకపోయారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నితిన్ గడ్కరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీలో స్వతంత్ర గళాన్ని వినిపించే అతి కొద్ది మంది సీనియర్ నేతల్లో గడ్కరీ ఒకరు. మోడీ హయాంలో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీ సీనియర్ నేతలైన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళని మార్గదర్శక మండలి పేరుతో క్రియాశీల అధికార రాజకీయాలకు దూరం చేశారు. అలాగే వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి మంత్రివర్గం నుంచి తప్పించారు. ఉమాభారతికి రాజకీయ సన్యాసం ఇచ్చారు. అయినా నితిన్ గడ్కరీ తన స్థానాన్ని కాపాడుకోగలిగారు. ఢిల్లీ పీఠం మీద మోడీ పట్టు బిగించినప్పటికీ గడ్కరీకి కీలకమైన శాఖ దక్కడం వెనక రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో ఆయనకున్న అనుబంధం, ఆయనకున్న ప్రత్యక్ష సంబంధాలే ప్రధానమైన కారణంగా చెప్పాలి. నాగపూర్ కేంద్రంగా పనిచేసే ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వానికి గడ్కరీ అత్యంత ఇష్టడు కావడంతో శాఖల కేటాయింపులో కానీ, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కానీ బీజేపీ అధిష్టానం ఆయన మీద పెద్దగా ఒత్తిడి తీసుకురాలేకపోయింది. ప్రధానమంత్రి కూడా ఒత్తిడి తీసుకురాలేకపోయారు. తన పనితీరుతో దేశవ్యాప్తంగా హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పార్టీలో తన సమకాలీకులు, సీనియర్లందరినీ మోడీ పక్కన పెట్టేయటం, ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి గడ్కరీని మానసికంగా ప్రభావితం చేసిందనే ప్రచారం కూడా ఉంది. వీటికంటే ముఖ్యంగా గడ్కరీ శారీరక ఆరోగ్యం మునపట్లా సహకరించకపోవడం కూడా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనకు ప్రధానమైన కారణంగా కనిపిస్తూ ఉంది. భారీ ప్రాజెక్టుల పర్యవేక్షణ, నిరంతర ప్రయాణాలు, ఒత్తిడితో కూడిన మంత్రి పదవి బాధ్యతలు మోయటం గడ్కరీకి కష్టతరంగా మారిందని ఆయనే స్వయంగా చెప్తా ఉన్నారు. వచ్చే మంత్రివర్గ విస్తరణలో గడ్కరీకి పదవి వియోగం తప్పదన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించడం ఒక ముందస్తు సంకేతంగా భావించాలి. Like, share and subscribe to Rajaniti channel.